నేషనల్ లెవెల్ మీడియాకి చంద్రబాబు నాయుడు గారు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వడం నేను చూశాను. టైమ్స్ నౌకి, టైమ్స్ ఆఫ్ ఇండియాకి, బిజినెస్ టుడేకి, రకరకాల ఛానల్స్కి ఇచ్చాడు. కానీ నిన్న పెద్ద థింగ్ ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ఛానల్ కూడా ఇచ్చాడు. ముఖ్యమంత్రి స్థాయి దిగిందా, ఈ ఛానల్ స్థాయి పెరిగిందా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో అతని పేరు, యాంకర్ పేరు వెంకట కృష్ణ. ఆయన యాంకరింగ్ చేశాడా, చంద్రబాబుకు నెగిటివ్గా ప్రచారం చేశారా అన్నది టీడీపీ వర్గాలే ఆలోచించుకోవాలి. రాష్ట్రానికి నువ్వేం చేయబోతున్నావు, రాష్ట్రంలో నువ్వు ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రానికి మీరు చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఏంటి, రాష్ట్రానికి మీరు నెక్స్ట్ చేయబోయే కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా, సమ్ వ్యాలీ, టెక్ వ్యాలీస్, ఇవన్నీ రైతులకు ఏ విధంగా మేలు చేయబోతున్నాయి, అగ్రికల్చర్ని ఏ విధంగా బూస్ట్ చేయబోతున్నాయి, పోర్టు ఎకానమీని ఏ విధంగా బూస్ట్ చేయబోతుంది అన్న విషయాలు మాట్లాడతారేమో అని చూస్తే ఆయన మాట్లాడింది జగన్ సైకో, జగన్ వల్ల అది జరిగింది, జగన్ లాంటి వ్యక్తిని నేను చూడలేదు, జగన్ అలా, జగన్ ఇలా. 78 ఏళ్ల వృద్ధుడితో జగన్ నామస్మరణ చేయిస్తున్న ఈ ఏబిఎన్ వెంకటకృష్ణను పొగడాలా, తిట్టాలా? చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్స్మెన్ అనే విషయం మర్చిపోయి కేవలం జగన్ గురించి మాత్రమే ఆలోచించేలాగా ఈ ఛానల్స్కి జగన్ సరిపోదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం పెంచాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడుకి ఒక పెద్ద శత్రువుగా చిత్రీకరించాలి అన్న ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని ట్రాప్ చేసి, చంద్రబాబు నాయుడు గారిని అనవసరమైన మాటలు మాట్లాడించి చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని తగ్గించేశారు. ఒక హై లెవెల్ రాజకీయాలు మాట్లాడాల్సిన స్థాయి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని చూడండి. ఏ రోజన్నా ఆయన తన ప్రత్యర్థి గురించి మాట్లాడతాడా? ఆయన మాట్లాడితే దేశం గురించి మాట్లాడతాడు, తన రాష్ట్రం గురించి కూడా మాట్లాడు. లాస్ట్ కేవలం దేశం గురించే, కాంగ్రెస్ అనే పార్టీ గురించే మాట్లాడతాడు. కానీ రాహుల్ గాంధీ ఇట్లా, సోనియా గాంధీ అట్లా, ఇందిరాగాంధీ అట్లా అని ఎప్పుడు మాట్లాడు. ఎందుకు నరేంద్ర మోడీ గారి స్థాయికి చంద్రబాబు నాయుడు గారు రీచ్ అవ్వలేదు అంటే ఇటువంటి నీచమైన చీడపురుగులు చుట్టూ పెట్టుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు 78 సంవత్సరాలు వచ్చేసరికి ఇండియాలో సీనియర్ చీఫ్ మినిస్టర్ అయ్యాడే కానీ ఇండియాలో బెస్ట్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కాలేకపోయాడు. ప్రధానమంత్రి అవ్వాలన్న అతని ఆలోచన కూడా అతనే చంపేసుకొని మోడీ భజన చేసుకునే స్టేజ్కు మోడీ గారిని దించారు అంటే దాంట్లో ప్రధాన పాత్ర ఆ పర్టికులర్ ఛానల్, ఆ పర్టికులర్ యాంకర్సు, వాళ్ళ స్వలాభం, వాళ్ళ స్వవ్యక్తిత్వం పనిచేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. దయచేసి మీరు ఈ కొంతమంది స్వార్థపు ట్రాప్స్లో పడకుండా మీరు సొంతంగా ఆలోచిస్తే రాష్ట్రం కనబడుతుంది. వాళ్ళ ట్రాప్లో నుంచి ఆలోచిస్తే జగన్ ఒక్కడే కనబడతాడు. జగన్ ఒక్కడినే చూడటం వల్ల మీరు టెన్షన్లో, స్ట్రెస్లో, కోపంలో, ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాజకీయంగా పతనం అవ్వటమే నెక్స్ట్ ట్రావెల్ జర్నీ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ల జీవిత చరిత్ర, రాజకీయ జీవిత చరిత్రగా తీసుకుంటే అతిపెద్ద శత్రువు ఎవరు అంటే గోడ మీద చూస్తే పొద్దున్న నిద్రలేసే జగనే కనబడుతున్నాడు. అది జగన్ సృష్టించిన భయం, జగన్ సృష్టించిన విజువల్. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియన్ కూడా జగన్ చూపించిన విజువల్ అది. సో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా అధిగమిస్తారు? ఈ వృద్ధాప్య సమయాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి స్ట్రెస్ ఇవ్వకూడదని ఏబిఎన్ లాంటి ఛానల్స్కి సీరియస్గా విజ్ఞప్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పౌరుడు.